యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువు ఎదురించినా, నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువు ఎదురించినా, పలు నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువే నా పరిహారి, పలు నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. మని మాన్యాలు లేకున్నా, మనోవేదనలు వేధించినా, మని మాన్యాలు లేకున్నా, మనోవేదనలు వేధించినా, నరులెల్లరూ నన్ను విడచినా ప్రియ ప్రభువే నా పరిహారి, నరులెల్లరూ నన్ను విడచినా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. బహువ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా, బహువ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా, నన్ను శోధకుడు శోధించినా ప్రియ ప్రభువే నా పరిహారి, నన్ను శోధకుడు శోధించినా
ప్రియ ప్రభువే నా పరిహారీ, యేసే నా పరిహారీ, ప్రియ యేసే నా పరిహారీ, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారీ. దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవ్వరు. దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవ్వరు. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. యేసే నా పరిహారీ, ప్రియ యేసే నా పరిహారీ, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారీ, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారీ. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు మరొకసారి మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ, ఈ యొక్క దుర్దినములలో మన దేశము కొరకు, అలాగే నశించిపోతున్న ప్రజల కొరకు, ఎంతో భయంకరమైనటువంటి దురాలోచనలు కలిగినటువంటి మనుషుల కొరకు మనము ప్రార్థించవలసినటువంటి భారం, బాధ్యత మనపై ఉన్నదని ఒక సేవకునిగా నేను ఈ 10 దినాలు ప్రత్యేకంగా మన దేశము కొరకు ప్రార్థన చేయాలి అనేటువంటి ఒక తపనతో నేను దేవుని ఆత్మ చేత నడిపించబడి ఈ 10 రోజులు మరి దేవుని యొక్క చిత్తమును బట్టి మన దేశము కొరకు ప్రార్థన చేయుటకై నేను సిద్ధపడి ఉండుట ఎంతో మరి భాగ్యము. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి, ఈ ఆయుష్ను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు చాలా మంది దేవుణ్ణి ప్రేమించటం, లేక దేవుని యొక్క సన్నిధికి రావడం, దేవుని సేవ పట్ల, దేవుని కార్యముల పట్ల మనుషులెంతో ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు. దేవుని యొక్క చిత్తమును మాత్రం పక్కన పెట్టేస్తున్నారు. దేవుని చిత్తమును జరిగించకుండా, దేవుని ఆలోచనను, దేవుని ప్రణాళికను మీరు ఏమాత్రము మరి గుర్తించకుండా ఉన్నట్లయితే అది ప్రయోజనము లేదు అనేటువంటిది మీరు గ్రహించండి. దేవుని యొక్క ఆలోచనలో మనం ఉన్నప్పుడు దేవుని ప్రణాళికను, దేవుని చిత్తమును మనము నెరవేర్చు వారముగా ఉంటాం. ఎందుకంటే చాలా సమయాలలో ప్రేమించడం అనేటువంటిది చాలా ఈజీ. ఏంటంటే ఒక్క పదమే, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నా. కానీ ఆ ప్రేమ కొరకు మనం ఏం చేస్తున్నాం? ఆ ప్రేమను బట్టి మనము దేవునితో ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం?
ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుంచి సామెతల గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనాన్ని మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనములో, నన్ను ప్రేమించువారి నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించుచున్నాను. ఈరోజు దేవుణ్ణి ఎంతమంది ప్రేమిస్తున్నారు? చాలా మంది చెప్తారు, నేను దేవుణ్ణి ప్రేమిస్తాను, దేవుడంటే నాకెంతో భయం, దేవుడంటే నాకెంతో ఎన్నో కథలు, ఎన్నో మాటలు, ఎన్నో విధానాలు వారి జీవితంలో నుండి మనము వింటూ ఉంటాం. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, నన్ను ప్రేమించువాడు నేను ప్రేమించు. అది అంటే రెస్పాన్స్ ఉండాలి, రిప్లై ఉండాలి. నీవు ప్రేమిస్తున్నావు, మంచిదే. నీవు చాలా గాఢంగా ప్రేమిస్తున్నావు, నీవు చాలా త్యాగముతో ప్రేమిస్తున్నావు. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా? యు షుడ్ థింక్ ఇట్. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నట్లయితే, దేవుణ్ణి నీవు ప్రేమిస్తున్నట్లయితే, ఇద్దరి మధ్య జరగవలసినటువంటి ఒక అనుభూతిని లేక ఒక అనుభవాన్ని మీరు కలిగి ఉన్నారా? పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను సువార్త 14వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనంలో ఈ రీతిగా రాయబడుచున్నది, నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. దయతో గమనించండి, నా ఆజ్ఞలను అంగీకరించి. దేవుని యొక్క ఆజ్ఞలను అంగీకరించుట వలన మనమేమవుతామంటే ప్రేమించబడతాం. నీవు ప్రేమించుట చాలా ఈజీ, నువ్వు ప్రేమించుట నీకు చాలా తేలిక. కానీ ఆయన ఆజ్ఞలను గైకొనడము నిజమైన ప్రేమ. ఈ ఉదయకాలమున నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈ మాటలు వినుచున్న మీ జీవితంలో దేవుణ్ణి ప్రేమించడం మనము నేర్చుకోవాలి. దేవుణ్ణి ప్రేమించడం మనము ఓర్చుకోవాలి. దేవుణ్ణి ప్రేమించడంలో ఎంతో త్యాగం చేయాలి. దేవుణ్ణి ప్రేమించుటలో మనము సమస్తము పెంటగా ఎంచుకోవాలి. దేవుణ్ణి ప్రేమించుట అంత ఈజీ కాదు సుమా. అందుకే వాక్యం చెప్పుచున్నది, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నా తండ్రి వలన ప్రేమింపబడును. అంటే యేసును ప్రేమించడమే కాదు, యేసు తండ్రి ప్రేమ కూడా మనం పొందుకుంటాం. ఎంత ధన్యులం! అందుకే నా ఆజ్ఞలను అంగీకరించి ఈ మాట అంగీకరించడం అనేటువంటిది చాలా త్యాగముతో కూడినటువంటిది. ఆయన ఆజ్ఞలను అంగీకరించడం చాలా సవాలుతో కూడినటువంటిదండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువులను సహితము ప్రేమించు. దేవుని కొరకు మనము ఎన్నో త్యాగాలు చేస్తేనే ఆయనను ప్రేమించినట్లు.
ఆయన ఆజ్ఞలను అంగీకరించుట వలన ఆయన్ను మనం ప్రేమించువారు అవుతాం. నా ఆజ్ఞలను అంగీకరించువాడు నన్ను ప్రేమించు. 23వ వచనం చూస్తున్నట్లయితే, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొను. నా మాట, దేవుని మాట వినుట, దేవుని మాట ప్రకారము జీవించుట. ఈ లోకములో దేవుణ్ణి ప్రేమించుట అనేటువంటిది మనము ప్రూవ్ చేస్తున్నాం. దేవుని మాట ప్రకారం మనం జీవించాలి, దేవుని మాట ప్రకారం మనము నడవాలి, దేవుని మాట ప్రకారం మన యొక్క కార్యాలు ఉండాలి. ఆయన మాట లేకుండా భూమి మీద ఏది జరగలేదు. ఆయన మాట లేకుండా ఏ అద్భుతము జరగలేదు. ఆయన మాట లేకోకుండా నా జీవితంలో ఒక్క క్షణము కూడా మనము బ్రతకలేము అనేటువంటిది మనము గ్రహించాలి. కనుక నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట శక్తివంతమైనది, దేవుని యొక్క మాట విలువ కలిగినటువంటిదని మనము గ్రహించి ఉన్నటువంటి శక్తిని మనము అనుభవించాలి. సువార్త 16వ అధ్యాయము 27వ వచనములో చూచినట్లయితే, మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. రెండవదిగా, దేవుడు మీరు నన్ను ప్రేమించి నన్ను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక. నమ్మితిరి, మనము దేవుని యందు నమ్మకం ఉంచాలి. దేవుని యందు ఎప్పుడైతే మనము నమ్మకం ఉంచుతామో దేవుడు మన పట్ల తన కార్యములను జరిగిస్తాడు. కనుక ఈ యొక్క సమయమందు దేవుని యందు నమ్మిక ఉంచడం కూడా ఆయన్ను ప్రేమించుట. దేవుని యందు నమ్మిక అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వినుచున్నటువంటి మన జీవితంలో సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం ప్రకారముగా నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించు. దేవుణ్ణి ప్రేమించుట ఎంతో శ్రేష్టమైనటువంటి జీవితం. దేవుణ్ణి ప్రేమించుట దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. కనుక దేవుణ్ణి ప్రేమించుటలో ఉన్నటువంటి ఆ అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. చూడండి, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములో ఒక వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. 4వ అధ్యాయం 19వ వచనం, ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. చూడండి, ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ఆయనను ప్రేమించుచున్నాం. మనము ఆయనను ప్రేమించుచున్నాం. కనుక ఆయనే మొదట మనలను ప్రేమించినవాడు. మొదటగా ఆయన మనల్ని ప్రేమించాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఈరోజు ఈ లోకము పాడైపోతుంది. ఈరోజు ఈ లోకము నాశనమునకు శాపమును చేకూర్చుకొనుచున్నది. ఈరోజు లోకము పాపముతో నింపబడుతూ ఉంది. ఇట్టి దుర్దినములలో నా ప్రియ సహోదరి సహోదరుడా, లే, మేలుకో. నీ దేశము కొరకు నీవు ప్రార్థన చేయి. రేయి మొదటి జామున నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ 2 చేతులు చాపి మొరపెట్టు. నీ మొర దేవుడు వినునట్లు, ఇదిగో నీ యొక్క పసిపిల్లల ప్రాణములు తెప్పరిల్లునట్లు, నీ దేశములో ఉన్నటువంటి పాపము పరిహరింపబడునట్లు
నీ దేశమును ఆవరిస్తున్న శాపము తొలగిపోనట్లు ఈ రోజే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభుతో గడుపు. ప్రభు సన్నిధిని నీవు అనుభవించు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలం వ్యర్థముగా నీ సమయాన్ని గడుపుతావు? ఎంతకాలము సాతాను గాడికి అవకాశం ఇచ్చి సాతాను క్రియలు జరిగేటట్లు నీవు ప్రయత్నం చేస్తావు? సాతాను శక్తులు లయమైపోవునట్లు, సాతాను క్రియలు పతనమైపోవునట్లు రేయి మొదటి జామున మొరపెట్టు, కన్నీరు కార్చు, ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థనలు ఆలకించేవాడు. దేవుడు నీ ప్రార్థనలకు జవాబిచ్చేటువంటి వాడు. ఈరోజు సంఘములో ప్రార్థన లేదు, కుటుంబములో ప్రార్థన లేదు, వ్యక్తిగతంగా ప్రార్థన లేదు. ఎంతకాలం ఈ నటనా జీవితం, ఎంతకాలం ఈ వేషధారణ, ఎంతకాలం మనుషులను మోసం చేస్తూ బ్రతుకుదాం? ఇకనైనా మన జీవితంలో మార్పు తెచ్చుకుందాం. ఇకనైనా దేవుని తట్టు తిరుగుదాం. ఇకనైనా ఆయన సన్నిధిలో అంగలార్చుదాం. ఈరోజు చాలా మంది నిద్రమత్తులో మునిగిపోతున్నారు, లోకపు మత్తులో మునిగిపోతున్నారు, ఆత్మీయ స్థితిని ఆర్పివేసుకుంటున్నారు, పరిశుద్ధాత్మ నడిపింపును తృణీకరిస్తున్నారు, పరిశుద్ధాత్మ అభిషేకమును పాడు చేసుకుంటున్నారు, పరిశుద్ధాత్మ వరములను ఉపయోగించకుండా వారి యొక్క ఆలోచనలతో, వారికున్న తలాంతులతో బ్రతుకుదామని చూస్తున్న ఈ దుర్దినములలో నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. లే, నీ కొరకు, నీ దేశం, నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి. నీవు చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు ఒకరోజు జవాబిస్తాడు. ఆ జవాబు నీ కుటుంబానికి, నీ దేశానికి ఎంతో మేలు చేసిద్దని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ దేవుడు తన మాటలు మన వెనుకలో దీవించి